నమస్తే గారు. నమస్కారం. బాగున్నారా? బాగున్నా, థ్యాంక్ యూ. ఇప్పుడు గతంలో మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ వాది, మీరు తర్వాత టీడీపీ బీజేపీకి వచ్చారు కదా, ఇప్పుడు న్యూట్రల్గా ఉన్నారా, ఏదైనా పార్టీలో ఉన్నారా మీరు? నేను ఇప్పుడు ఏ పార్టీలో అంటే బీజేపీలో నేను 2019లో జాయిన్ అయినాను. కానీ డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. వాళ్ళు ఎక్కడ, నేను ఢిల్లీలో చేరాను. ఆ రోజు కన్నా లక్ష్మీనారాయణ వాజ్ ద ప్రెసిడెంట్. కన్నా లక్ష్మీనారాయణ ఇంట్రెస్ట్గా వచ్చారు, మీరు రాండి, గ్రేటర్ రాయలసీమ ఇష్యూలో కూడా మేము మాకు సపోర్ట్ ఉంటుంది మనం అని అన్నారు. ఆ మేరకు ఆయన నన్ను ఆ రోజు ఆహ్వానించడం, నేను నడ్డా గారి దగ్గర వెళ్ళి జాయిన్ కావడం, ఆయనకు కూడా చెప్పడం జరిగింది, గ్రేటర్ రాయలసీమ మా ఇష్యూ ఉంది, దీని మీద మేము ఈ ప్రాంతంకు సంబంధించి మేము ఉద్యమం చేస్తామని చెప్పినాము. దాని మేరకు వచ్చిన వెంటనే నేను 2019 ఆగస్టులో చేరాను. సమ్వేర్ ఇన్ సెప్టెంబర్ ఎండ్ ఆర్ అక్టోబర్లో మేము ప్రొద్దుటూరులో పెద్ద మీటింగ్ జరిగింది, 6 జిల్లాలకు సంబంధించిన మీటింగ్ కన్నా లక్ష్మీనారాయణ గారి అధ్యక్షతన మేము చేశాం. చాలా చాలా బాగా జరిగింది. అది కంటిన్యూ అయ్యిండేది ఆయన ఉండింటే. ఆయన ఎప్పుడైతే ఆయన తొలగించారో ఇక మాది స్తబ్దత వచ్చేసింది. ఇక వచ్చినటువంటి అధ్యక్షులు వారు కానీ ఎవరైనా కానీ మమ్మల్ని గమనించలేదు, నేను ఉన్నట్టు కూడా వాళ్ళు గమనించలేదు. ఈ రోజు వరకు కూడా ఆయన వస్తూ పోతుంటారు, కానీ ఆమె ఇప్పుడు వచ్చిన ఆమె కూడా వాళ్ళు వస్తూ పోతుంటారు, కానీ వాళ్ళు గమనించట్లే. కాబట్టి మేము సైలెంట్ ఉండిపోయాం, ఎందుకంటే బీజేపీలో ఉన్నామనే కానీ సైలెంట్ ఉండిపోయాం. అందుకోసం నేనేం చేశాను, నా ఒక ఉద్యమం మాత్రం మానుకోలే. అందుకోసం గ్రేటర్ రాయలసీమ మూవ్మెంట్ ముందుకు తీసుకువెళ్తూ వస్తాం. తర్వాత రాజకీయంగా ఇప్పుడు వచ్చింది కాబట్టి రాజకీయ విషయంగా నేను ఒకటే చెప్పాను. నంద్యాలలో నేను 1 year నుంచి ఆఫీస్ ఓపెన్ చేశాను. ఆళ్ళగడ్డ నా ఆఫీస్ ఎట్లా ఉంది, పాతది, 2 చోట్ల యాక్టివ్గా మేము మా పనులు జరుగుతున్నాయి. ఇక వచ్చే రోజుల్లో ఎన్నికలలో పోటీ చేసి ఏదో ఒక పార్టీ, ఏ పార్టీ అవకాశం ఇస్తే కూడా పోటీ చేస్తాం, లేకపోతే ఇండిపెండెంట్గా నేను చేసేదానికి సిద్ధంగా ఉన్నాను. ఓకే, నేను రేపొద్దున ఇండిపెండెంట్ కూడా నిలబడేదని చెప్పాను కూడా ఆల్రెడీ. ఎందుకంటే అయితే ఇండిపెండెంట్ వచ్చేసరికి నేను ఒక అసెంబ్లీకి వెళ్తాను. ఎందుకంటే అది ఆళ్ళగడ్డ కావచ్చు, నంద్యాల కావచ్చు, 2. తమ్ముడి కుమారుడు ఉన్నాడు కదా ఇక్కడ ఒకరితో నిమిత్తంలే, నేను ఇండిపెండెంట్గా నేను రాదలుచుకున్నా నేను వస్తున్నాను. ఓకే, ఇంకా దాంట్లో ఎవరున్నారు ఎవరు లేదు. రాజకీయం ఇందాకే చెప్పా, కొడుకుని తీసుకొస్తారా, అల్లుడిని తీసుకొస్తారా, మనవడిని తీసుకొస్తారా కాదు, ఎవరి రాజకీయం వాళ్ళు చేస్తాం. నేను నా రాజకీయం నేను చేస్తున్నాను. ఎందుకంటే నా రాజకీయం కేవలం కుటుంబ రాజకీయమే కదా. మీ తమ్ముడి ఇది కుటుంబాలకు సంబంధించి కుటుంబాలు. ఆ రోజు నేను అవకాశం ఇచ్చాను, నేను ఆశీర్వదించాను, గెలుపుకు కారణమైనాను. ఈరోజు కూడా నేను రావాలనుకుంటున్నాను. కరెక్ట్. మీరు ఒకవైపు మీ కుమారుడు గంగుల ఫణీంద్రారెడ్డి అక్కడ తిరుగుతున్నారు, ఫ్లెక్సీలు కడుతున్నారు, తిరుగుతున్నారు. ఒకవైపు మీ తమ్ముడు ఎమ్మెల్సీగా ఉండి మొన్న అయిపోయింది, పదవి కాలం అయిపోయింది. మీ తమ్ముడి కుమారుడు గంగుల నాని అంటే అలియాస్ బిజేంద్రనాథ్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. మరోవైపు మీరు, నేను పోటీ చేస్తాను అక్కడ నుంచి, ఏ పార్టీ అవకాశం ఇకపోతే ఎమ్మెల్యేగా ఆళ్ళగడ్డ కావచ్చు, నంద్యాల కావచ్చు. ఆళ్ళగడ్డ అంటే ఆ తమ్ముడి కుమారుడు అంటే మీ కుటుంబమే, అది ఆ కుటుంబం నుంచి ఒకరు ఉండగా మీరు పోటీ చేస్తారని అర్థం ఉందంటారా? మీరు ఒక దిట్టు రాజకీయం అంటారు, మళ్ళీ కుటుంబాలు అంటారు, ఎట్లయితుంది? రాజకీయమే. ఇంట్లో కుటుంబం, సంసారం చేసిన కుటుంబం. నష్టపోయేది ఎవరాడా? కుటుంబం. ఈడ నష్టము లాభం అనేది ఉండదు. నేను రాజకీయంగా నేను రాదలుచుకున్నాను, ప్రజాసేవ చేయడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. మీరు అన్నారు ఇందాక, నేను ఇంకా యాక్టివ్గానే ఉన్నాను. వయస్సు నాకు 72 ఇప్పుడు, అయినప్పటికీ కూడా నేను యాక్టివ్గానే ఉన్నాను. కాబట్టి ఎందుకంటే నేను ఇందాక చెప్పాను కదా, ఈ ప్రాంతానికి సంబంధించి మేజర్ ఇష్యూస్ మిగిలిపోయినాయి. నేను ఆ రోజు పివి నరసింహారావు గారికి నా పదవి ఇచ్చిన తర్వాత ఈ ప్రాంతం అభివృద్ధి కొరకు నేను ఇచ్చాను. ఆ రోజు ఈ ప్రాంతం అభివృద్ధి కొరకు ఈ నీళ్ల సమస్యలన్నీ తీరాలన్నాం, కెనాల్స్ అన్నీ కంప్లీట్ చేసుకోగలిగాం. తర్వాత నేషనల్ హైవేస్ తీసుకొచ్చాం, రైల్వే బ్రాడ్గేజ్ లైన్ తీసుకొచ్చాం, ఇవన్నీ ఇవన్నీ చేశా. ఇవన్నీ కారణం ఏమంటే ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ అయింది. కానీ అక్కడ ఉన్నటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో, ఖనిజాలు ఉన్నాయి, అపారమైన ఖనిజ సంపద రాయలసీమలు ఉంది. వీటన్ని వినియోగించి రేపొద్దున ఇండస్ట్రియలైజేషన్ జరగాల. అది నత్తనాడక నడుస్తుంది. ఇండస్ట్రియలైజేషన్ జరగాలి అంటే నేను పార్లమెంట్లో ఉంటే ఇండస్ట్రీస్ పరిగెత్తి వచ్చేటువంటి అవకాశం నేను తీసుకురాగలుగుతా. ఎందుకంటే ఐ నో. ఇంతకాలం సాధించలేదు, అప్పుడు సాధిస్తారా? అప్పుడు సాధించాను కదా, చాలా వరకు సాధించాను. సరే, మీరు సాధించారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ అంతా అప్పుడైంది అండి. ఓకే సార్. 1991 ఫస్ట్ నంద్యాల పార్లమెంటు బొజ్జ వెంకటరెడ్డి గారు అనుకున్నారు, కన్ఫర్మ్ అయింది. కానీ చివరి నిమిషంలో
మీరు ఆ టికెట్ మీరు కన్ఫర్మ్ చేసుకున్నారు. అది ఎలా తెచ్చుకున్నారు? నేను చేసుకోలే, హైకమాండ్ చేశాను. ఓకే, హైకమాండ్ చేసి మీరు వచ్చారు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి నల్లమల పులి, ఒకవైపు ఎర్రమల పులిగా పిలువబడుతున్న చెల్లా రామకృష్ణారెడ్డి గారు మరోవైపు టీడీపీ నుంచి బరిలోకి దిగారు. ఆ రోజు రెండు పులుల మధ్య జరిగిన ఫైట్లో నల్లమల పులి గెలిచింది, మంచి మెజార్టీతో కూడా ఆ రోజు బయటపడ్డారు. ఆ తర్వాత పివి నరసింహారావు గారి కోసము మీరు త్యాగం చేశారు. ఆ తర్వాత మీకు గిఫ్ట్గా రాజ్యసభకు కూడా మిమ్మల్ని పంపించడం జరిగింది. ఓకే, పివి నరసింహారావు అంటే మీ ప్రాంత అభివృద్ధి కోసమే మీరు త్యాగం చేసి పివి నరసింహారావు గారికి ఇచ్చారు. పివి నరసింహారావు గారు అంత అభివృద్ధి చేసి ఉంటే మీరు నాకు తెలిసి 96 కావచ్చు, 98 కావచ్చు, 99 కావచ్చు, భూమా నాగిరెడ్డి గారి చేతులు వరుసగా ఓడిపోయారు మీరు. అంటే అంత అభివృద్ధి మీరు చేసి అన్ని ఇండస్ట్రీస్ తెచ్చి ఉంటే ఎలా ఓడిపోయారు 3 సార్లు మీరు వరుసగా? మనం చేసే పనిని బట్టే మనకు ఓట్లు వస్తే నాకు ఎప్పటికీ ఓటమి ఉండకూడదు. ఓకే, కానీ అనేక కారణాలు వస్తాయి, రాజకీయ కారణాలు అనేకం ఉంటాయి. దాంట్లో అంతర్గతంగా కూడా నేను ఎదుగుతున్నానని కూడా కొంత కారణం వల్ల అంతర్గతంగా కూడా నాకు నష్టం జరిగింది. నేను అందుకోసమే కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చాను 99లో. ఓకే, నాకు నష్టం జరిగింది కాబట్టి కాంగ్రెస్ పార్టీలో అన్యాయం జరిగిందని చెప్పి నేను సోనియా గాంధీకి లెటర్ రాసి నాకు ఇంజస్టిస్ జరిగింది, నాకు శాబిటేజ్ జరిగింది, మీరు దీని మీద న్యాయం చేయండి, లేకపోతే నేను వెళ్ళాల్సి వస్తుందని బయటకు వచ్చాను నేను. ఓకే, మీకు అన్యాయం జరిగిందంటారు. 91లో మీరు గెలవడమే మీ పార్లమెంట్ పరిధిలో గిద్దలూరు, నందికొట్కూరు, ఆళ్లగడ్డలో భారీగా రిగ్గింగ్ చేయడంతోనే ఆ రోజు మీరు గెలిచారంటారు. ఇప్పుడు మీ నోటికి ఏది వస్తే అది మాట్లాడవచ్చు అనేది మీకు ఒక పేరు ఉంది కాబట్టి ఆ పేరు సాత్కారం చేసుకోవడానికి మీరు మాట్లాడవచ్చు. కానీ ఎక్కడ మాట్లాడుతున్నామని కూడా దృష్టిలో పెట్టుకుని మాట్లాడితే అది కొద్దిగా పద్ధతిగా ఉంటుంది. వయసు కన్నా మర్యాద ఇవ్వాలా, పద్ధతి కన్నా మర్యాద ఇవ్వాలా. కాబట్టి ఏది పడితే అది మాట్లాడచ్చు. ఒక నాగరాజు అంటేనే అడగోలుగా ప్రశ్నలు వేస్తాడని. ఈ అడగోలు ప్రశ్నలు కొద్దిగా తగ్గించుకుంటే మంచిది. ఎందుకంటే మంచి సబ్జెక్ట్ మీద పోతున్నాం, మంచి విషయం మీరు ప్రజలకు అందించాలనుకుంటున్నారు, అందించండి. కానీ ఎవరు రిగ్గింగ్ చేసుకున్నానండి, నేను రిగ్గింగ్ చేసుకునేటటువంటి నేను ఎందుకు ఓడిపోతాను? మరి కాంగ్రెస్ పార్టీ మీకు అవకాశం ఇచ్చి ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ అన్యాయం జరిగింది సార్. టీడీపీకి వెళ్ళారు, టీడీపీలో ఏం అన్యాయం జరిగిందని బయటకు వచ్చారు. మళ్ళీ టీడీపీలో ఎప్పుడు వెళ్ళాను? మీరు వరుసక్రమం మాట్లాడండి సార్. మీరు ఏదన్నా అందుకే చెప్పింది వరుసక్రమం. మీరు విషయం తెలుసుకోవాలన్నా తెలుసుకోండి. చెప్పండి సార్, మీరు విషయం చెప్పండి. 99లో నేను రాజీనామా చేశాను పార్టీలో. అంటే అది అంతర్గతంగా నాకు అన్యాయం జరిగింది, మీరు ఇంజస్టిస్ జరిగింది, మీరు న్యాయం చేయండి అన్నాం. సరే, కారణాలు ఎవరన్నా కానీ ఇదండి. తర్వాత నేను 2000 సంవత్సరంలో నేను ఖాళీగా ఉన్నాను. ఉన్నప్పుడు బీజేపీ వాళ్ళు నా దగ్గర వచ్చారు. బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళు ఆ రోజు, ఎందుకంటే బీజేపీకి నేను అతి దగ్గరగా కాలేజ్ డేస్లో కూడా నాతో కలిసి మెలిసి ఉన్నటువంటి విద్యాసాగర్ వీళ్ళందరూ వచ్చేసి నువ్వు బీజేపీకి రా అని చెప్పంటే నేను బీజేపీకి ఎట్లా వచ్చేది, నేను మా ప్రాంతంలో కానీ ఎక్కడ కానీ బీజేపీ ఉన్నది లేదు, ఏం లేదు. అయినా నేను ఇప్పుడు సడన్గా వచ్చి ఏంటంటే, లేదు నువ్వు ఇరిగేషన్ మీద నీకు పట్టు ఉంది కాబట్టి, ఇరిగేషన్ మీద నీ ఇంట్రెస్ట్ ఉంది, రాయలసీమ మేలు చేయాలన్నట్టు పోరాటం చేస్తున్నటువంటి వాడి అప్పటికే నేను చేస్తున్నావు కాబట్టి దానికి న్యాయం చేసుకోవాలి అంటే మీరు మా దగ్గర రండి, మేము అవకాశం ఇస్తామన్నారు. నన్ను బీజేపీలో ఆ రోజు చేర్చుకోవడం జరిగింది. 2000 సంవత్సరంలో చేరిన తర్వాత నన్ను రాష్ట్రానికి జలసాధన సమితికి కన్వీనర్గా నన్ను అపాయింట్ చేశారు. అది పెట్టుకొని నేను మొత్తం రాష్ట్రం ఆ రోజు తిరిగాను, అన్ని ప్రాంతాలు తిరిగాను. అన్ని నీటి విషయాలుగా గోదావరి, కృష్ణా మీద రీసెర్చ్ చేసేసి ఓ కాంప్రహెన్సివ్ రిపోర్ట్ తయారు చేసి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం అధినేత చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మీరు 45,000 కోట్లు ఖర్చు పెడితే ఈ యొక్క అన్ని ప్రాజెక్టులు కంప్లీట్ అవుతాయి అని చెప్పి ఆ రోజు మేము ఇచ్చాంపల్లి, ఎల్లంపల్లి ఇవన్నీ కూడా ఇచ్చాం. ఈరోజు ఈరోజు రాయలసీమ తెలంగాణలో జరుగుతున్న ప్రాజెక్టులు అన్నీ కూడా ఆ రోజు ఇచ్చినటువంటిది. తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత 1,00,000 కోట్లతో అనౌన్స్ చేసినవి కూడా మేము ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగానే అది గవర్నమెంట్లో ఉండిపోయింది. అది ఒక బ్లూ బుక్ మాదిరి తయారు చేసి ఇచ్చాం. అదే బేస్ చేసుకుని ఈరోజు కూడా మేము పోరాడుతున్నది. ఇంకా కొత్తవలు ఉన్నాయి, వాటి చేసుకుంటూ పోయారు. ఒక్కొక్క గవర్నమెంట్ వచ్చినప్పుడు కొన్ని ఇంట్రెస్ట్, ఇప్పుడు ఒక గవర్నమెంట్ వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్రెస్ట్ చేస్తారు, ఇంకొకరు వచ్చినప్పుడు ఇంకొకరు చేస్తారు. ఎందుకంటే ఇవి ఉన్నాయి.
వాటిని పూర్తి చేయాలంటే రాయలసీమకు సంబంధించి మిగిలిపోయి ఉన్నాయి, వాటిని పూర్తి చేయాలని నేను ఈరోజు పోరాడుతున్నా. దీంట్లో భాగంగానే నేను 2009లో నేను 2000లో నేను బీజేపీలో చేరిన తర్వాత కూడా తర్వాత వాళ్ళ కాలగమనంలో ఏమిందంటే టీడీపీ బీజేపీ వాళ్ళు కొద్దిగా మధ్యలో విభేదాలు రావడం, మధ్యలో వాళ్ళు నన్ను కూడా బీజేపీ కొద్దిగా నీవు ఒత్తిడి పెరిగింది అని అన్ని భావనలో ఉన్నాడు చంద్రబాబు, కాబట్టి నువ్వు సైలెంట్గా అన్నారు. నన్ను సైలెంట్గా అమ్మనేది ఆ పార్టీ అన్నది, నేను సైలెంట్ అయిపోయాను. 2004లో మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి నన్ను ఇన్వైట్ చేసి రాజశేఖర రెడ్డి నువ్వు రావాలి, నువ్వు ఉంటే మనం రేపొద్దున నువ్వు గవర్నమెంట్ ఫామ్ చేస్తే నువ్వు మంత్రివర్గంలో ఉండు, మనం అనుకున్నవన్నీ చేయొచ్చు అన్నీ మాకు ఒకటే ఈ రాయలసీమకు సంబంధించినవి చేయాలనే ఆ రోజు చెప్పడం జరిగింది. నేను రావడం జరిగింది, ఎలక్ట్ కావడం జరిగింది. సరే కారణాంతరాల వల్ల నాకు మినిస్ట్రీ రాకపోవచ్చు, కానీ 2004 నుంచి 2009 వరకే మీరు చూస్తే తెలుగు గంగ పూర్తి చేయడము, దాన్ని లైనింగ్ చేయడము, కాలువలు తీయడం అన్నీ కూడా అప్పుడే చేయించాం. ఎందుకంటే ఎప్పుడు అవకాశం వచ్చినా కూడా చేస్తూ వచ్చాం. అప్పుడున్న చెరువులన్నిటి కూడా ఆ రోజు మొత్తం అన్ని కూడా రిపేర్ చేసి అన్ని చెరువులకు కూడా తెలుగు గంగను లింక్ చేశాను. ఇది ఒక మోడల్గా చేశాం. దాని తర్వాత ఇప్పుడు అన్ని చెరువులకు ఇవ్వాలని ఇప్పుడు వచ్చింది, అప్పుడు ఆ రోజులో నేను తీసుకొచ్చాను. సరే 2009లో దురదృష్టవశాత్తు రాజశేఖర రెడ్డి గారు చనిపోవడము, నేను ఓడిపోవడం 2 వదలుగా ఇది అయిపోయింది. 2014 నుంచి రాష్ట్రం విడిపోయింది. అప్పుడు కూడా నేను విడిపోతే మాత్రం చెడిపోయేది రాయలసీమ మాత్రమే, కాబట్టి విడిపోతే 3గా చేయండి. నేను ఆ రోజు మేధామదన్లో 2007లోనే రాజశేఖర రెడ్డి గారి సాక్షిగానే నేను మీటింగ్లోనే చెప్పాను. హైకమాండ్ కూడా వచ్చింది ఆ రోజు, దిగ్విజయ్ సింగ్ వాళ్ళందరూ వచ్చిన్నారు. 2 రోజులు మేధామదనం జరిగింది. ఆ మేధామదనంలో కూడా ఖచ్చితంగా చెప్పాను, ఎందుకంటే విడిపోతే మాత్రం రాయలసీమ చెడిపోతుంది, కాబట్టి మమ్మల్ని కూడా సపరేట్ చేయండి, మాకు నీళ్లు ఎన్ని అనేది మాకు నిర్దిష్టంగా తేల్చండి, మా ఉన్న అన్ని ప్రాజెక్టులు పెండింగ్ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేసే విధంగా మీరు ప్లాన్ చేయండి. ఎందుకంటే విడిపోక ముందలే మా క్యాపిటల్ సమస్య వస్తుంది, ఎందుకంటే రాయలసీమకు రాదు, రేపొద్దున విడిపోతే రాయలసీమకు రాదు. కాబట్టి ఈ సమస్యలు మాకెందుకు, మేము విడిపోయినాం అనుకోండి మేము ఎక్కడో ఒక చోట పెట్టుకుంటాం, ఈ 6 జిల్లాలలో మేము ఎక్కడో ఒక చోట మేము క్యాపిటల్ పెట్టుకుంటామని చెప్పడం జరిగింది. అదే మేరకు రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే నేను అన్నట్టు అవి జరగలేదు. 2014లో విడిపోయినాం. విడిపోయిన తర్వాత నుంచి కూడా మళ్ళీ అదే సమస్య నేను పోరాడుతున్నా, నాతో పాటు మైసూరారెడ్డి లాంటి అందరం పోరాడుతున్నాం. 2017 నంద్యాల ఎన్నికలు వచ్చినాయి, బై ఎలక్షన్ వచ్చింది. బై ఎలక్షన్ వచ్చినప్పుడు చంద్రబాబు నన్ను ప్రతాప్ నాకు హెల్ప్ చెయ్యి ఈ ఎన్నికల్లో అని వైసీపీ కూడా అడిగిందా మిమ్మల్ని? వైసీపీ అడిగింది. వైసీపీ అడిగినప్పుడు వైసీపీకి సపోర్ట్ ఎందుకు? వైసీపీ అడిగింది. వైసీపీ నన్ను పోటీ చేయమని కూడా చెప్పింది, బరిలో దిగమని చెప్పింది. కానీ అనుకోకుండా వాళ్ళు నాకు తెలియకుండానే వాళ్ళు క్యాండిడేట్ను వేరే మార్చారు, నాకు చెప్పలేదు. అది కొద్దిగా నేను హట్ అయిన మాట వాస్తవం. ఎందుకంటే ఆ రోజు నాకు ఇస్తామన్నది సడన్గా ఎందుకు మార్చారో తెలియదు నాకు. మీరు మీ నిర్ణయం చెప్పడానికి ఆలస్యం చేశారనేది కదా? లేదు, నేను చెప్పిన్నాను. నిర్ణయం వచ్చి ఆయన జగన్ గారు ఫారిన్ వెళ్ళారు. ఫారిన్ వెళ్తే ఆ నైట్ మాట్లాడారు నాతో. మాట్లాడేసి నేను వస్తూనే మీది అనౌన్స్ చేస్తానని చెప్పాడు. మంచిదని చెప్పా. ఈ లోపల నేను ఫీల్డ్ స్టడీ చేసుకున్నాను. నేను నంద్యాలకు వెళ్ళా. నంద్యాలలో నాకు వెల్కమ్ దొరికింది, బాగానే వచ్చింది, మంచి ఊపు వచ్చింది. ఈ లోపల ఆయన ఫారిన్ నుంచి మొదలై అక్కడి నుంచే క్యాండిడేట్ అనౌన్స్ చేశారు. ఆ రోజు శిల్పామోహన్ రెడ్డి గారు చేశారు. ఆ విధంగా నాకు తెలీదు. సరే వాళ్ళ ఇష్టం, వాళ్ళ పార్టీ ఈజ్ ప్రిరాగేటివ్, లీడర్ ఇష్టం చేసుకోవచ్చు. కానీ ఒక మాట నన్ను అడిగి ఉన్నారు కాబట్టి, నన్ను సంసిద్ధం చేసి ఉన్నారు కాబట్టి ఒక మాట అడగలేదన్న ఒక మిగిలిపోయింది అది. దాంతో నేను సైలెంట్ ఉండినాను. ఈ లోపల చంద్రబాబు నన్ను హెల్ప్ అడిగాడు, నాకు ఈ ఎన్నికల్లో హెల్ప్ చేయని. సరే నాకు కూడా ఒక ఈగో ఫ్యాక్టర్ ఉంటుంది కదా, వీళ్ళు అడిగి నన్ను వద్దన్నారు కాబట్టి నేను ఈ అవకాశం తీసుకుందామని నేను వాళ్ళకి హెల్ప్ చేశాను. హెల్ప్ చేయడంతో నేను పార్టీలోకి సహజంగానే ఆ పార్టీ కండువ కప్పుకొని మనం హెల్ప్ చేసాం. సరే నాకు 2019 ఆయన పార్లమెంట్ ఇస్తానని చెప్పి ఉన్నారు చంద్రబాబు గారు. కారణాలు ఆయనకు తెలుసు. 2019లో నాకు టికెట్ ఇవ్వాల. ఇక మళ్ళీ మొదటికి వచ్చింది కథ. ఆ విధంగా నేను కోల్పోతూ వచ్చాను అవకాశాన్ని.
ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇవి అవి కాదు, ఎవరు వస్తారో రాని, లేకపోతే నేను ఇండిపెండెంట్గా ఉంటానండి. ఇందాక మీతో ఒక పార్టీలో చెప్పాను. చేరిన ఇక తర్వాత- ఇండిపెండెంట్గా ఉన్నప్పుడు ఎవరున్నారు, పక్కలు ఎవరున్నారు, సిట్టింగ్ ఎవరున్నారు, ఇవి చూడం. ఎందుకంటే ఈడ ఒకటి, నేను ఇండిపెండెంట్గా వస్తున్నాను అనేది ఏ సందర్భంగా, నాకు ఏ పార్టీ కూడా పార్లమెంటుకు అవకాశం ఇవ్వకపోతే, ఏ పార్టీ కూడా నాకు పార్లమెంట్కి అవకాశం ఇవ్వలేదండి. పార్లమెంట్ విసినిటీ అన్నప్పుడు ఒక పార్టీ అవసరం. లోకల్గా ఒక్క అసెంబ్లీకి అన్నప్పుడు నాకు ఇండిపెండెంట్గా నేను పోరాడగలుగుతాననేది నాకు ఉన్నది. థ్యాంక్ యూ సార్. నమస్తే. థ్యాంక్ యూ, నమస్కారం.